ఏ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్‌కైనా సరే ఒక సెల్ఫిష్‌నెస్ అనేది కొంచెం ఉంటుంది. అలా థింక్ చేయాలి కూడా. గ్రూప్ స్టడీ ఎంతవరకు అవసరం? దానివల్ల వచ్చే అంటే ప్లస్‌లేంటి? మైనస్‌లేంటి సార్? ఈ కత్తికి 2 వైపులా పదునుంటదండి. దేనికంటే ఇది అటైనా ఫ్లిప్ చేస్తది, ఇటైనా ఫ్లిప్ చేస్తది. హ్మ్. మా ఎక్స్‌పీరియన్స్ తోటి మేము చూస్తున్నాము. మేము ఇన్‌ఫాక్ట్ ఎంకరేజ్ చేస్తాం గ్రూప్ స్టడీస్‌ని. దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాను నేను ఓకే. మా స్టూడెంట్స్‌కి. జనాలందరికి ఉపయోగపడుతది. వ్యూవర్స్‌కని అనుకుంటే డెఫినెట్‌గా షేర్ చేస్తాను. 5 కంటే ఎక్కువ ఉండకూడదు గ్రూప్‌లో. హ్మ్. 4 ఐడియల్ గ్రూప్, 5 మాక్సిమం. మేజర్ రూల్ గ్రూప్‌లో అందరూ మగవాళ్ళే ఉండాలి, లేదా అందరూ ఆడవాళ్ళే ఉండాలి. ఆపోజిట్ జెండర్స్ కలిపి గ్రూప్ ఉండకూడదు. సర్వనాశనం అయిపోతారు అందరూ. హ్మ్. ఓన్లీ మేల్ ఉన్నా లేదా ఓన్లీ ఫీమేల్ ఉన్నా ఎంటైర్ గ్రూప్ ఒకే నోటిఫికేషన్లో ఒకేసారి ఉద్యోగాలు తెచ్చేసుకున్న వెళ్ళిపోయిన ఎగ్జాంపుల్స్ బోలెడన్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నా దగ్గర. ఒకే నోటిఫికేషన్లో అందరికీ వచ్చేస్తుంది ఉద్యోగం. వీళ్ళు చేసే పని వల్ల వస్తుంది. ఈ 5 లేదా 4 ఉంటే గ్రూప్ మొత్తం కూడా ఫస్ట్ అందరూ లైక్ మైండెడ్ పీపులే ఉండాలి.